ఈ భూ ప్రపంచం మీద చాలా చాలా వింతలున్నాయి. ఆ వింతలలో ఇది కూడా ఒకటి. ఈ సరస్సులో దిగితే ఏ జంతువైనా రాళ్లలా మారిపోతాయి. అసలు ఇటువంటి సరస్సు ఉంటుందని కూడా మనం ఊహిస్తామా? కానీ ఉంది. ఇది నది కాదు, ఇది ఒక ఉప్పునీటి సరస్సు. ఇందులో ఉండే అధిక రసాయనాల వల్ల ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇక్కడ జంతువులు లేదా పక్షులు చనిపోయినప్పుడు ఆ నీటిలో ఉండే సోడియం కార్బోనేట్ నట్రాన్ అనే రసాయనాల వల్ల శరీరం కుళ్ళిపోకుండా గట్టిగా ఏర్పడిపోతుంది. అండ్ ఇక్కడ pH లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. pH లెవెల్స్ 10.5 నుండి 12 వరకు ఉంటుంది. అంటే అధిక క్షారగుణం కలిగి ఉంటుందంట. రసాయన శాస్త్రం ప్రకారం స్ట్రాంగ్ యాసిడ్ ఎంత ప్రమాదమో అండ్ అధిక క్షారం కలిగిన వాటర్ కూడా అంతే ప్రమాదకరం. అంత స్ట్రాంగ్ బేస్ ఉన్న నీరు చర్మానికి తగిలితే అది చర్మాన్ని అండ్ కణాలను కూడా కాల్చేస్తుందట. అండ్ పూర్వం ప్రాచీన ఈజిప్ట్ కాలంలో శవాలను భద్రపరచడానికి వాడిన రసాయనాలే ఈ సరస్సులో సహజంగా ఉన్నాయి. అందువల్లే రాళ్లలా మారవు కానీ మమ్మీల్లా గట్టిపడతాయి. అండ్ ఇంతటి భయంకరమైన నదిలో కూడా ఒక పక్షి జాతి జీవిస్తుంది. అవే లెస్సర్ ఫ్లేమింగో పక్షులు. అండ్ వీటి నివాస స్థానం మొత్తం ఈ సరస్సు దగ్గర. అండ్ ఫ్లేమింగో పక్షులకు కాళ్ళపై చాలా గట్టి చర్మం, పొలుసులు ఉంటాయి. ఇవి సరస్సులో వేడి నీటి నుండి తీవ్రమైన కెమికల్స్ నుండి వాటి కాళ్ళను ఎలాంటి గాయాలు కాకుండా రక్షిస్తాయి. ఒకవేళ ఇవి ఆ ఉప్పు నీటిని తాగినా వాటి తలలో ఉండే ప్రత్యేక గ్రంథులు ఉప్పును వేరు చేసి ముక్కు రంధ్రాల ద్వారా బయటకు పంపిస్తాయి. అండ్ ఇక్కడ సైనో బ్యాక్టీరియా అని ఎర్రటి నాచు ఇక్కడ విపరీతంగా పెరుగుతుంది. ఇది ఫ్లేమింగోలకు ఇష్టమైన ఆహారం. వేరే జంతువు ఇక్కడికి వచ్చి బ్రతకలేదు కాబట్టి వీటికి ఆహారం కోసం ఎలాంటి పోటీ ఉండదు. అండ్ ఈ సరస్సు మధ్యలోనే చిన్న చిన్న ఉప్పు గడ్డలు ద్వీపాల్లా తయారవుతాయి. ఫ్లేమింగో పక్షులు వాటిపై తమ గూళ్లు కట్టుకుని గుడ్లు పెడతాయి. వేరే క్రూర జంతువులు, నక్కలు, సింహాలు వంటివి ఆ కెమికల్ నీటిని దాటి రాలేవు కాబట్టి ఫ్లేమింగో పిల్లలకు కూడా ఇక్కడ పూర్తిగా రక్షణ ఉంటుంది. అండ్ ఈ సరస్సు వచ్చి నట్రాన్ సరస్సు. ఇది తూర్పు ఆఫ్రికాలో టాంజియానా దేశంలో ఉంది. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.